ఎవరైతే కమిటీ ఉందో ఉత్సవాల కమిటీ, ఆ ఉత్సవాల కమిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి వ్యవసాయ పరంగా వచ్చేదానికన్నా, ఉదాహరణకి వ్యవసాయ పరంగా ఎకరానికి 7 లక్షలు వస్తే అంతకన్నా ఎక్కువ మొత్తంలోనే 5 రెట్లు 6 రెట్లు ఎక్కువ మొత్తంలోనే ఈ కమిటీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది కదా. అంటే ఇందులో ఆక్రమణ జరిగింది ఏంటి, లేదంటే దాన్ని కబ్జా చేసుకోవాలన్నది కొంత పీరియడ్ మేర దాన్ని తీసుకున్నారు. 56 రోజులు 56 రోజులు అయిన తర్వాత తిరిగి ఇచ్చారు కదా. ఈరోజు ఏమన్నా ఆ ఉత్సవ కమిటీ వెళ్ళి అక్కడ ఏమన్నా చేస్తుందా? నువ్వు మాట్లాడి అక్కడ జెండా పాతాలి, ఫ్లెక్సీ పెట్టాలి, గవర్నమెంట్ భూమి అనేసి, ఎక్కడన్నా గవర్నమెంట్ భూమిలో అలాంటి బోర్డులు పెట్టారా? ఈరోజు నువ్వు కొత్త విధానం తీసుకురావడం ఏంటి? ప్రభుత్వ భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద విజయవాడలో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఏ ప్రభుత్వ భూములైనా అది పెట్టారా? ఆక్రమణ జరగలేదు కదా, అది కబ్జా చేసుకోలేదు కదా, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు కదా. చేసిన డెవలప్మెంట్ కూడా అది ఎండోమెంట్స్ కి ఉపయోగకరంగానే ఉంది, కానీ అది వినాశనానికి విధ్వంసానికి లేదు కదా. అలాంటిది ఏమీ జరగకుండానే ఇక్కడ నేనున్నాను, ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నాను, మళ్ళీ నేను నలుగురికి చెప్పుకోవాలి అని నువ్వు పత్రికా సమావేశం పెట్టావు. అంతకన్నా ఎక్కువే ఉందా దాంట్లో? ఇంకో రకం చెప్పాలంటే, కబ్జాల గురించి మాట్లాడంటే నీ గతం వెనక్కి చూసుకో, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. నీకు ఈరోజు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అసలు ఇది సంపాదించినయేనా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా తెలుసు నీ గురించి, మీ నాన్నగారి గురించి, అంత ముందున్న తరం గురించి. ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేది ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వ పాలనలో 2014-19లో ఒక తట్టి మట్టి వేశారా, లేదంటే ఒక కట్ట సిమెంట్ తీసుకొచ్చి మీరు వేశారా? 1924 అసలు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? రోడ్ల గుంతలు ఏమన్నా పూడ్చారా? మేజర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేశారా? చిన్న ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టు వరకు కూడా ఏదైనా జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? చర్చకు వస్తావు నువ్వు. మీరేం సాధించారు మేము చెప్తాం. 2014-19లో ఈరోజు విజయవాడ నగర అభివృద్ధి, కనకదుర్గ ఫ్లైఓవర్ ఉందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024-29లో మళ్ళీ కొత్త ఫ్లైఓవర్ రాబోతున్నాయి. బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి పెనమలూరు దాకా కూడా కొత్త ఫ్లైఓవర్ రాబోతున్నాయి. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ అధినాయకుడు ఎందుకు చేయలేకపోయాడు? మీకు అంతా అప్పుడు ఒక్కటే విధానం కదా, బటన్ నొక్కటం, దోచుకోవటం. అంతకన్నా ఏమని చేశారా? డిపిటి ముసుగులో బటన్ నొక్కి నిజంగా డబ్బులు అడ్డు వెళ్తున్నాయా, లేదంటే మీ అకౌంట్లోకి వెళ్తున్నాయా? ఆ ముసుగులో మీరంతా దోచుకుంటే కదా. సంక్షేమ ముసుగులో అభివృద్ధి శూన్యం, సంక్షేమ ముసుగులో కూడా మీరు చేసింది ప్రజాధనాన్ని పక్కదోవ పట్టించేసి మీ జేబుల్లో వేసుకుంటారు. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిందంటే మొదటి నెలలోనే ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు ఇచ్చి సంక్రాంతి పండగకి వివిధ ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వస్తారు అనేసి వారందరికీ గుంతలు లేని రోడ్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలనేసి వార్ బేసిస్ మీద మొదటి సంవత్సరం 5 కోట్లు ఇచ్చారు. మొన్న సంక్రాంతి కూడా, రెండవ సంక్రాంతి కూడా 5 కోట్లు ఇచ్చేసి ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి, పల్లెల్లో సీసీ రోడ్లు అయితే, గుంతలు లేని రోడ్లు అయితే, అవన్నీ కాకుండా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తుంది.
జగన్ ప్రభుత్వ హామీలు ఇవన్నీ జరిగాయి. ఆ రోజంతా విధ్వంసం, వినాశనం. ఈరోజు మనం చూసుకుంటే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి సహకారంతో పెన్ను కల్చర్ అంటే అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు నడిపించాలి అనేసి ఒక పెన్ను విధానంతో, పెన్ను కల్చర్తో అభివృద్ధి పరుగులు పెడుతుంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, వినాశనం పేరుతో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ తెలియదా అవినాష్ నీకు? కళ్ళు మూసుకున్నావా? లేదంటే విజయవాడ నగర ప్రజలు అనుకున్నట్టు నీ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు? వాస్తవాలు తెలియదా? ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే నీకు కళ్ళ కట్టినట్లేదా? అసలు ఎక్కడైనా అవినీతి జరిగిందా? నువ్వన్న అదే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈరోజు నువ్వు నేను చూద్దాంరా, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉందా, లేదంటే నువ్వన్న కబ్జాదారులు ఎవరన్నా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారా? రెండోది అలానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అడుగుదాం. మొన్న వైబ్రెంట్ విజయవాడ దసరా మహోత్సవాల వల్ల ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఎడిషనల్ ఆదాయం వచ్చిందా లేదా అన్నది కూడా అక్కడ వెళ్ళి అడుగుదాం. పేపర్ పెట్టి తెప్పించుకున్న రాతపూర్వకంగా వాస్తవాలు తెలుస్తాయి. నువ్వు మాట్లాడింది వాస్తవమా లేదంటే మేము చెప్పింది వాస్తవమా ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు కళ్ళు మూసుకొని వైసీపీ నాయకులు, మరి ముఖ్యంగా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గన్ కల్చర్, ఆయన పేరులోనే ఉంది గన్ అనేసి. అంతే కూడా కాకుండా ఆ రోజేమో అమరావతిని వేశ్యల రాజధాని, ఇదొక శ్మశానం లాంటిది అనేసి ఆ రోజు అమరావతి మీద బురద తల్లి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపంచంలోని నేటి ఒక గొప్ప ప్రణాళికతోటి మంచి రాజధాని నిర్మించాలనుకుంటే మీరు ఇంకోవైపు గన్ కల్చర్ తీసుకొచ్చి వేశ్యల రాజధాని అనేసి, శ్మశాన వాటిక అనేసి అమరావతి మీద అనవసరంగా వచ్చి మళ్ళీ ఈరోజు అమరావతిని టచ్ చేయలేరు, మీ వల్ల కూడా కాదని తెలిసి ఈరోజు కొత్త విధానం తీసుకొచ్చావు. ఏంటనేది మావి గన్. మళ్ళీ నీ గన్ కల్చర్ దాంట్లో గన్ అని పెట్టావు. ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చేసే విధానాలు, ఇంకోవైపు మీరు విధ్వంసానికి, వినాశనానికి వెళ్లే విధంగా గన్ కల్చర్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేవినేని అవినాష్, నీకు ఒక్కటే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా వేసావు, ఓడిపోయావు. ఇంకోసారి ఎంపీగా పోటీ చేసి ప్రజల అభిమానాన్ని కూడా సంపాదించుకోలేక ఆ పోటీలో కూడా ఓడిపోయావు. రేపు కూటమి ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధిని ముందు పెట్టి స్థానిక సంస్థల్లోకి మేము ముందుకు రాబోతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉందా? నీ స్థాయి అయితే కార్పొరేటర్ స్థాయి కన్నా కూడా చాలా తక్కువ స్థాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు పదే ప్రెస్ మీట్లు పెడుతున్నావు. వాస్తవాలు తెలియకుండా మన తిరుగు వచ్చి కూడా పెట్టడం జరిగింది రైతుల మీద. నిజంగా ఈరోజు రైతులు ధాన్యం పండించి వరి ధాన్యం ప్రైవేట్ మార్కెట్లో కన్నా ఎక్కువ రేటుతో ప్రభుత్వానికి అమ్మి సంతోషకరమైన వాతావరణంలో ఉంటే ఆ వాస్తవాలన్నీ కూడా తెలియకుండా తిరువురు వచ్చి గంపలగూడెంలో సంచులు లేవు, లారీలు రావడం లేదు. నీకు అసలు వాస్తవం తెలుసా? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 120% అధిక దిగుబడి వచ్చింది. కూటమి ప్రభుత్వం రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కూడా కొన్నది.
ఈరోజు రైతుల దగ్గర ధాన్యం ఏమీ లేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సారథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ కొనుక్కొని రైతులకి డబ్బులు 20 నిమిషాల్లో 24 గంటల్లో కూడా జమ చేయడం జరిగింది. ఈ వాస్తవం తెలుసా? ఈ వాస్తవాలు తెలియకుండా ప్రెస్ ముందుకు ఏదో వచ్చి మాట్లాడుతున్నాను. ఒక్కటే సూచిస్తున్నాను, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కార్పొరేటర్గా ఫోన్ చేసి పోటీ చేసి నీకు నువ్వు పరీక్షించు. మేమైతే చెప్తున్నాం, నీది కార్పొరేటర్ కన్నా తక్కువ స్థాయి. ఒకవేళ నువ్వు పరీక్షించుకోవాలనుకుంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, ఒకసారి ఎంపీగా పోటీ చేసావు. కార్పొరేటర్ కూడా పనిచేయమని మేము చెప్తున్నాము. నీకు నువ్వు పరీక్షించుకోవాలనుకుంటే కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి అప్పుడు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడు. నీకైతే అర్హత లేదు. కేవలం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని, అది పదే పదే గుర్తు చేసుకోవాలనేసి నువ్వు మీడియా ముందుకు రావటం ప్రజలందరూ కూడా ఒక జోకర్గా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. సో ఇది తెలుసుకొని వాస్తవాలతో నువ్వు ముందుకు వస్తున్నట్టయితే ప్రజలు ఆశిస్తారు. అవాస్తవాలతో నువ్వు ముందుకు వస్తే ప్రజలు చీకొడతారు. మరి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మీ విధానాలు, మీ వినాశనకరమైన విధ్వంసకరమైన విధానాలు గత కొంతకాలంగా పరిశీలించి ప్రజలు ఏ విధంగా అయితే మీరు మాట్లాడుకుంటున్నారో దాన్ని చూసుకొని మీకు ఒక గొడ్డాలి పార్టీ అని పేరు పెట్టడం జరిగింది. సో మీకు అది శాశ్వతంగా మిగిలిపోయేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఒకవైపు వికసిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాలనలో ముందుకెళ్తుంటే మీరు దాన్ని ఎలా నాశనం చేయాలి, ఏ విధంగా విధ్వంసం చేయాలనేసి ముందుకెళ్తుంటే మా యువ నాయకుడు గొడ్డలి పార్టీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు గమనించాలి. వాస్తవాలతో ముందుకు వస్తే ప్రజలు హర్షిస్తారు, వాస్తవాలతో రాకపోతే ప్రజలు చీకొడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నువ్వేమో ఎన్నికలు చేస్తున్నావు, లైవ్లో ఉన్నాం కదా. బాగానే ఉందా వాయిస్? అన్నా బ్రీఫ్గా కొట్టానా? రెడీ సార్. అందరికీ నమస్కారం. నిన్న విజయవాడ నగర నివాసం ఉన్న కృష్ణా జిల్లా గొడ్డల పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన నోటికి వచ్చినట్టుగా విధానంగా మాట్లాడటం విజయవాడ నగర ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారు. దేవినేని అవినాష్ మూడు ఛాలెంజ్ చేస్తున్నాం. విజయవాడ నగరంలో ఏ రోజైనా సరే నగర అభివృద్ధి మీద కానీ లేకపోతే నగరంలో ఉన్న శాంతి భద్రతల మీద కానీ ఏనాడైనా మీరు చర్చించారా? ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మన కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు ఎన్నికైన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాలో తన పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా విజయవాడ 3 నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుంచి తీసుకొచ్చి నగరాభివృద్ధిపై ముందున్న వ్యక్తి శివరాజ్ చిన్ని గారు. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందున్న వ్యక్తిని అవినీతి అక్రమాలు పాల్పడుతున్నాడని, దేవాలయ భూములు కబ్జాలు చేస్తున్నాడని వాస్తవాలు మాట్లాడుకోకుండా అవాస్తవాలు మాట్లాడడం. దేవినేని అవినాష్ నీకు వస్తుంటే ప్రశ్న చేస్తున్నావు. నువ్వు నిజంగా చదువుకున్నావా, లేకపోతే ఎల్కేజీ నుంచి ఎలుముద్రగాడిగా పరిగణిస్తున్నావా? దేవాలయాల భూములు దేవాలయ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం లీజుకి ఇచ్చే పరపతి తప్ప అమ్ముకునే హక్కు వారికి లేదు, కొనే హక్కు వీళ్ళకి లేదు. గత 50 సంవత్సరాల నుంచి విజయవాడ నది రోడ్డు పట్ల ఉన్న
కృష్ణవేణి సొసైటీ వాళ్ళు లీజుకి తీసుకుంటే ఆ స్థలంలోనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ కట్టిన సంఘటన మీరు చూస్తూనే ఉన్నారు. మరి అదే విధంగా బడుగు ఎంకన్న దేవాలయానికి సంబంధించి దేవాలయ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం లీజుకి తీసుకొని మరి ఇంతగా దేవదత్త గారు చెప్పినట్టు వ్యవసాయానికి ఇస్తేనే 6,000 7,000 ఇస్తారు సంవత్సరానికి. ఏకంగా ఒక 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు దేవాలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ఘనత చిన్ని గారు. అది కేవలం లీజ్ పర్పస్ మీదే. మరి విజయవాడ నగరాన్ని వైబ్రెంట్ గా విజయవాడ నగరంలో జరిగే ఉత్సవాలను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి చిన్ని గారు. అట్లాంటి వ్యక్తి మీద ఏ రకంగా మీరు కబ్జా చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అసలు కబ్జాలు చేసే సంస్కృతి మీది. ఒకనాడు చరిత్ర ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ చరిత్రకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? ఇవన్నీ దేనికి చేస్తున్నారంటే మీ అధినాయకుడు వంగవీటి మోహనరంగ గారితో కామెంట్ చేసినందుకు ఇవాళ విజయవాడ నగరంలో కానీ జిల్లాలో నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు. దానిని డైవర్ట్ చేయడం కోసం ఎప్పుడో 8 నెలల క్రితం విజయవాడ నగరంలో ఉత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి లీజు తీసిన స్థలాన్ని ఈ రోజు కబ్జా చేశారన్న గుర్తు ఎలా వచ్చింది? నిర్మాణం తీసుకున్నారంటే ఒక నేపథ్యం తీసుకున్నారంటే కబ్జా జరుగుతుందన్న ప్రశ్నలకు అవకాశాలు ఉంటాయి. 8 నెలల క్రితం తీసుకున్నానికి ఇవాళ కబ్జా ఎలా అవుతుంది? దేవాదాయ శాఖ వాళ్ళకి పిచ్చోలా, లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ విజయవాడ నగర ప్రజలు కానీ అమాయకులా? నీకు తెలియదా? నువ్వు వాస్తవాలు కాదు, మీ చరిత్ర రక్త చరిత్ర, మీ చరిత్ర కబ్జాల చరిత్ర, మీ అధినాయకుడే కబ్జాల చరిత్ర, మీ అధినాయకుడే దోపిడీదారుడు, మీ అధినాయకుడే భూ కబ్జాదారుడు. అందులో మీరు కూడా గొడవలు పట్టాలు చేసి కృష్ణా జిల్లా గొడవలు పట్టాలు ఎన్టీఆర్ జిల్లా గొడవలు పట్టాలు చేస్తుంటే నువ్వు కూడా దోపిడీదారుడే. నీ ఉనికిని కాపాడుకోవడం కోసం తగుదనామా అని చెప్పేసి ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి వాస్తవాలు మాట్లాడు, మీ అధినాయకుడు మాట్లాడు, మీరు మాట్లాడు. మీరు చెప్పారనే అభివృద్ధి, చెప్పారనే అభివృద్ధి ఆటంకపరచడమే. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడ ప్రాయపెట్టే ప్రతిపాదన మీది. ప్రజలకు అభివృద్ధి చేయడం కన్నా మీకు విధ్వంస పాలన మీదే ఎక్కువ ప్రేమ. ఈ రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరిగితే అంత పైచాచికంగా నాయకుడు మీ నాయకుడు. ఆ నాయకుడితో పాటు మీరు కూడా ఆ పైచాచిక జబ్బు మీకు అనుకుంది. ఇవాళ చిన్ని గారిని విమర్శించే అర్హత నీకు ఎక్కడుంది? ఏ స్థాయిలో ఉంది నీకు? 3 సార్లు పోటీ చేసే డిపాజిట్ లేకుండా ఓడిపోయావు. కార్పొరేటర్ కూడా పోటీ చేసే అర్హత నీకు లేదు. ఇవాళ ప్రజాసేవలో సేవ చేయడానికి ఈ జిల్లా ప్రజలు కానీ నగర ప్రజలు కానీ నీకు అనుమతి ఇవ్వరు. నువ్వు ఎంతసేపు ఏంటంటే సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగానే మాట్లాడుతున్నావు అంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షే. నీకు కానీ నీ కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ భిక్ష. అట్లాంటి తల్లి లాంటి పార్టీనే మీరు రొమ్ము గుట్టి బయటకు వెళ్ళిన సంఘటనలు నగర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. మీ మాటలు వినే పరిస్థితి నగర ప్రజలు లేరు. మీ మాటలు వినే పరిస్థితి జిల్లా ప్రజలు లేరు. మీ మాటల్ని మోసపూరితమైన మాటలు ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవాలు చెప్పరు, నిజాలు చెప్పరు. పనిచేసే వాళ్ళ మీద బురద జరగడమే మీ కార్యక్రమం. మరి చిన్ని గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదు. మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీరు విజయవాడ నగర ప్రజల సమక్షంలో ఛాలెంజ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాగలుగుతావని ప్రశ్నిస్తున్నా. నువ్వు వాస్తవంతో రా, నీ దగ్గర ఏ వాదన రా, నేను వస్తాను. నేను 2 సార్లు కార్పొరేట్ పొల్లేరు చేసినండి రా, విజయవాడ నగరం గురించి మా నాయకుడి తరపున మేము వస్తాం. నువ్వు ఛాలెంజ్ చేయగలుగుతావా? నిజాలు మాట్లాడటం దేవినేని అవినాష్ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే విజయవాడ నగర ప్రజలు ఊరుకోరు, క్షమించరు. ఇక్కడ నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలన్నిటి కూడా శివనాథ్ గారి చిన్ని గారికి క్షమాపణ చెప్పాలని బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అభివృద్ధి చేసే వాళ్ళపై బురద జల్లే కార్యక్రమం ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ సిటీ ప్రజలు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను తరిమి కొట్టి బట్టలు ఓడిసిపడతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తుంది.